మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో ప్రస్తావించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం అలా కాకుండా ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా సాయం చేయకుండా ఎటువంటి పనిముట్లు ఇవ్వకుండా అన్యాయం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, మీ చేతుల మీద కూడా చాలామందికి సాయం చేస్తారు. ఇన్లాండ్ ఫిషర్మెన్ చెరువుల మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళకి చెరువులో చేప పిల్లలు ఇచ్చారు అధ్యక్ష. చేప పిల్లలు ఇచ్చిన తర్వాత అవి పట్టుకోవడానికి వల్ల కూడా ఇచ్చారు అధ్యక్ష. వల్ల ఇచ్చిన తర్వాత దూర ప్రాంతాలు తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు కావాలంటే ఐస్ బాక్సులు ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా దూర ప్రాంతం పట్టుకెళ్ళాలంటే మోపెళ్ళు కూడా ఇచ్చారు అధ్యక్ష. మీరు కూడా మీ చేతుల మీదుగా అవన్నీ ఇవ్వడం జరిగింది, మంత్రి గారి చేతుల మీదుగా కూడా. అదేవిధంగా దూర ప్రాంతాలు తీసుకెళ్లాలంటే వ్యాన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. అందులో వాళ్ళు ఫిషర్మెనే కాదు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటే ఏదైతే ట్రైబల్ ఏరియాలో అలాంటి సొసైటీలు కూడా వాళ్ళు కూడా 90% సబ్సిడీ ఇచ్చి సాయం చేయడం జరిగింది అధ్యక్ష. అలానే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సహాయం ఏంటి కూడా పొందలేదు అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే మెరైన్ ఉందో మెరైన్ ఫిషర్మెన్ కూడా లాంగ్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు తెలిసేది కాదు అధ్యక్షానికి. తెలియక సముద్రంలో ఆ బోట్ ఎక్కడికో వెళ్ళిపోవడం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనికేషన్ మిషన్స్, విఎఫ్ఎస్ సెట్లు, డాట్ మిషన్స్ ఏదైతే ఆ విధంగా సాయం చేసి ఆ టెక్నాలజీ ద్వారా సైక్లోన్ వస్తుందని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేవారు అధ్యక్ష. అలాంటివి కూడా సాయం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ట్రాన్స్పరెంట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ట్రాన్స్పరెంట్ అంటే ఈరోజు ఆ మిషన్ బోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే సెల్ ఫోన్లోనే ఇప్పుడు ఏదైతే మనం లొకేషన్ షేర్ చేసుకున్నామో ఆ లొకేషన్ షేర్ చేసుకుంటే ఆ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోతారు అధ్యక్ష. అదే కాకుండా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అక్కడ అందులో బటన్ నొక్కితే మనకి సెంట్రల్ ఆఫీస్కి కమ్యూనికేషన్ వస్తుంది, వెంటనే కాపాడుతున్నారు అధ్యక్ష. నేవీలో వెళ్తున్నారు, వెంటనే కోస్ట్ గార్డ్ వెళ్తున్నారు, వాళ్ళని కాపాడుకుని తీసుకుని వచ్చేస్తున్నారు అధ్యక్ష. అలాంటి మిషన్లు కూడా ఏది కూడా సాయం చేయలేదు అధ్యక్ష. గతంలో మనం గతంలో ఇచ్చిన పాడైపోతే కనీసం అలాంటి మిషన్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ మిషన్లు ఫ్రీగా ఇచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏదైతే మెరైన్ ఫిషర్మెన్ కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు రేపు పొద్దున్న 2026లో 2.0 ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వస్తుంది అధ్యక్ష. 2026లో ఏప్రిల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ స్కీము మన ప్రభుత్వం ఇచ్చే స్కీములన్నీ కూడా రేపు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ మెరైన్ ఫిషర్మెన్ కానీ సమావేశాలు పరిచి వాళ్ళకి కావలసిన పరికరాలు ఇచ్చి అన్ని విధాలు ఆదుకునేలాగా మీ ద్వారా సాయం చేయమని కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈనాడు నేనేమంటానంటే మన ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అడుగు తెలుసుకుని పనిచేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను.